చేసినా నా మనిషి అనుకుంటాడు, ఆయనలో అది ఉంటుంది, కనిపిస్తుంది అది. మాధురి గారు, సో హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్లో బిజినెస్ నడుస్తుంది. సో వకులా సిల్క్స్ చాలా గ్రాండ్గా పోతుంది ఇప్పుడే అని అంటున్నారు. 15 కోట్ల బిజినెస్ కూడా చేసాం, ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పేసి. అంటే ఏం ఫ్యూచర్ ప్లాన్ తోటి శ్రీకాకుళం నుంచి దువ్వాడ గారిని హైదరాబాద్ పట్టుకొచ్చారు? నేను తీసుకురాలేదు, హైదరాబాద్ అతనే ఆయన వెనకాల మీరు నడిపిస్తున్నారు. అలా ఏం లేదు, నేను వైజాగ్లో ముందు పడదా ఉన్నాను, అతనే హైదరాబాద్ చూస్ చేస్తారు, అతని వెనక నేను వచ్చాను, నేను అతను తీసుకురాలేదు. సో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉందా తెలంగాణ నుంచి? ఏమో తెలీదు, చూద్దాం. సో ఏదో థాట్ ఉంది. మాధురి గారు ఇక్కడ నుంచి బీజేపీకి ట్రై చేస్తున్నారు. రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు కూడా రాబోతున్నాయి. సో తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థిగా దివ్యల మాధురి దిగుతున్నారు అన్నది ఒక. నాకు బీజేపీ అంటే ఇష్టం, నరేంద్ర మోడీ గారు అంటే నా హీజ్ మై ఫేవరెట్ పొలిటీషియన్. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మీ ప్లాన్స్ ఏముంటాయి? మీ మాటల్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. బీజేపీ అంటే ఇష్టం ఇప్పటి నుంచి చెప్పేసి సర్ప్రైజ్ ఏముంటుంది, అప్పుడు చూస్తే బాగుంటుంది. బట్ ఇప్పటి నుంచి ప్లానింగ్ ఉండాలి కదా, మీరు ఉన్నది ఒక పొలిటీషియన్ తో ఉన్నారు. ప్లానింగ్ మాకు ఉండాలి, మీకు చెప్పక్కర్లేదు. ఆఫ్ కోర్స్, అంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. ప్రజలకు చెప్తాను, మీరు చేస్తున్నారు, ప్రజలకు నేను చెప్తాను. ట్రస్ట్ పెడతారా లేదంటే మేము ఏ నిర్ణయం తీసుకున్నా దాన ధర్మాలు అనేవి మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏంటి, చాలా ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాము. దాంట్లో ఆంధ్ర తెలంగాణల రాజకీయాల పదవుల అధికారాల కాదు, మాకు రాజకీయం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా మేము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము సంపాదిస్తున్నదే ప్రజాసేవ కోసం. సో అవన్నీ కామన్గా జరిగేవి, దాన్ని స్పెషల్గా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పొలిటికల్ అవి ఇవి అంటే ఇంకా టైం ఉంది, చాలా చూద్దాం ఎలా ఉంటుందో. టైం ఉందంటున్నారు, బట్ టైం కనిపించట్లేదు. మహా అయితే ఇంకో 2-3 సంవత్సరాలు ఉంది మళ్ళీ ఎలక్షన్స్కి. ఈ కాయిన్ అలా తిరగాలంటే 1 సెకండ్ చాలు. కొన్ని నిర్ణయాలకి రాజకీయాల్లో ఒక రోజు చాలదు. కొన్ని నిర్ణయాలకి సంవత్సరం కూడా చాలా ఎక్కువ, కొన్ని నిర్ణయాలకి సంవత్సరం కూడా చాలా తక్కువ. సో ఏ నిర్ణయం ఎప్పుడు రావాలి అంటే ఆ టైం బట్టి చేద్దాం, చూద్దాం. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? తెలంగాణ వచ్చారు కదా, వైజాగ్లో. తెలంగాణ అంటే మాత్రం తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు ప్రేమిస్తే అసలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూస్తారు. ఎగ్జాంపుల్ నేను అలా చేతులతో వచ్చాను, అలా ఆంధ్ర నుంచి అన్నీ కోల్పోయి రాజకీయంగా అన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయి జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ తెలంగాణకు వచ్చి ఫ్రెష్గా స్టార్ట్ చేశాము. అంతా ఆదరించారు, చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా నన్ను ఆదరించారు. బిజినెస్లో కూడా అలాగే నన్ను ఆదరించారు. చాలా సక్సెస్ఫుల్గా నన్ను బిజినెస్లో రన్ చేసేటట్టు చూశారు. సో తెలంగాణ ప్రజలకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం, ఇద్దరం కూడా. దట్స్ ట్రూ. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా, శత్రువు వచ్చినా కానీ తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకుని చూసుకునే తత్వం ఉంటుంది. ఐ బిలాంగ్స్ టు తెలంగాణ, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. బట్ ఆ ప్రేమ అభిమానులు తెలంగాణలో ఉంటాయని గర్వం. చాలా ఎక్కువ. తెలంగాణ వచ్చి హైదరాబాద్ చెడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఒకరు చెప్పండి. ఏపీలో వచ్చి చాలామంది ఉన్నారు. ఈవెన్ మా శ్రీకాకుళం ప్రాంతాల నుంచి అయితే కూలి పనుల కోసం వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంతృప్తిగా ఉన్నారు. మినీ ఇండియా సంతృప్తిగా ఉన్నారు, సెటిల్ అయ్యారు, కొంతమంది ఇళ్ళు కట్టుకున్నారు, స్థిరవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఒక మంచి ఇదనమాట, రిసార్ట్ ఫర్ ఆల్ ఇష్యూస్కి, ఆల్ ట్రబుల్స్కి. అక్కడ ట్రబుల్ షూట్ చేయగలిగే ప్లేస్ హైదరాబాద్ ఎవరికైనా. బట్ దువ్వాడ గారు ఎప్పుడైనా అనిపించిందా, ఒక లయన్ లాగా పాలిటిక్స్లో ఉండేటువంటి మీరు, టెక్కలి సామ్రాజ్యంగా ప్రజల్లో ఉండేటువంటి మీరు సోషల్ మీడియాలో హైప్ అయ్యారు, సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. సో ఎప్పుడైనా అనిపించిందా అసలు ఆ లైఫ్ స్టైల్ అది కదా, ఇటు ఎందుకు వచ్చారు అన్నటువంటిది ఏమన్నా? సోషల్ మీడియాలో బాగా హైప్ పొందింది అక్రమ సంపాదన వల్ల, లేకపోతే హత్య రాజకీయాల వల్ల, లేకపోతే అవినీతి చేయటం వల్ల, జైలుకి వెళ్ళటం వల్ల, దోపిడీలు చేయటం వల్ల, ఎవరిని హింసించడం వల్ల కాదు. రాజకీయంగానే హైలైట్ అయ్యాం. రాజకీయంగా అందరికున్న ఇష్యూసే మేము బయట చెప్పాం, ఇతరులు చెప్పలేదు. అందరు చొక్కాలు వేసుకుంటారు, మచ్చలు దాచుకుంటారు. మేము చొక్కా విప్పాం, మచ్చ చూపించాం. మేము మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని అందరిలాగే చెప్పేస్తే మా జీవితాలు కూడా వెళ్ళిపోయి ఉండేమో. కానీ నాకు అలా ఇష్టం లేదు. మాధురి ఎవరో నేను చెప్పాలి, శ్రీనివాస్ ఎవరో తను చెప్పాలి. మా కుటుంబంలో వచ్చిన సంక్షోభం నుంచి బయటపడి, ఆ సంక్షోభంలో బయటపడినాక ఎలా నిలదొక్కుకోవాలి, మళ్ళీ ఎలా కాపాడుకోవాలి, వ్యవస్థలను ఎలా నడిపించుకోవాలి, మా బండి ఎలా నడిపించుకోవాలి అనే దానిలో మేము నిర్ణయం తీసుకొని అగాధంలో పడిపోయిన మేము 100% మమ్మల్ని పలకరించడానికి కూడా ఇష్టపడినటువంటి స్థితి నుంచి, భయపడే స్థితి నుంచి మళ్ళీ మాకు మేమే పడిపోయిన దగ్గర నుంచి లేచి నిలబడి అలా చుట్టూ ఒకసారి ప్రపంచాన్ని చూసి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ కిందకి, అంటే కింద నుంచి పైకి వచ్చాం, పైనుంచి మళ్ళీ కిందకి అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలియజేసాం. ప్రజలంటే దేవుళ్ళతో సమానం.
ప్రజలకి మనం ఒకవేళ తప్పు చేస్తే అది ప్రజలకు తెలియజేస్తే ఖచ్చితంగా ప్రజలు క్షమిస్తారు, అగ్రభాగాన్ని మనం కూర్చోబెడతారని నేను నమ్ముతాను. నా విషయంలో అదే జరిగింది. నేను ప్రజలకు అందరిలాగా నేను రహస్యాలు దాచుకోవాలా. ఈ భూమి మీద ఎవరు శ్రీరామచంద్రుడు ఒకరు ఉన్నారో చెప్పండి? అందరికీ ఉన్నాయి. చేసేవన్నీ చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలే. బయటికి మాత్రం నేను నిజాయితీ పరుడిని అని చెప్తాడు ప్రతి ఒక్కడు కూడా. నేను అలా ఉండదలుచుకోవాలా. నేను వాస్తవాలే చెప్తానని నిర్ణయించుకున్నాను, చెప్పాను. ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు మేము 60, 70, 80% పాజిటివిటీ